హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ టెక్ కేర్ నా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే ఒక డిజిటల్ మల్టీమీటర్ బ్యాటరీని ఎలా రీప్లేస్ చేయాలో చూద్దాం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్క్రూ డ్రైవర్ తీసుకుని వెనకాల చూపిస్తున్నట్టుగా స్క్రూ సైజ్ ఉంటాయి, అవి రిమూవ్ చేసుకోండి. ఇప్పుడైతే స్క్రూస్ రిమూవ్ చేసుకున్న తర్వాత కొంచెం వెనక్కి పుల్ చేసి తీయాలన్నమాట. అది పాడైంది, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే బ్లాస్ట్ అయిందనమాట. అదే రిజిస్టర్స్ బెల్ని, బ్యాటరీ డెడ్ అయింది. ఇప్పుడు దాన్ని అయితే రీప్లేస్ చేయాలన్నమాట. నా కాడ కొత్త బ్యాటరీ ఉంది, పని చేయట్లేదు. ఇది కొత్త బ్యాటరీ అనమాట, 9 వోల్ట్ సర్క్యూట్ బ్యాటరీ. బయట షాప్స్ అయితే దొరుకుతాయి. పాజిటివ్ నెగిటివ్ అయితే చూసుకొని వేయాలన్నమాట, లేకపోతే వర్క్ కాదు మల్టీమీటర్. వీడియోలో కనిపించుకున్నట్టుగా వేయండి. ఆడ సింబల్స్ ఉంటాయి, పాజిటివ్ ఎట్ వేయాలి, నెగిటివ్ ఎట్ వేయాలని. ఇప్పుడైతే వెనకాల బ్యాక్ కవర్ అయితే క్లోజ్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే ఒక మిస్టేక్ చేసాను. అదేంటంటే తప్పు వేసాను అనమాట. తప్పు అయితే నేను వీడియోలు చూసుకుంటే కన్ఫ్యూజ్ అయ్యి చేశాను. మళ్ళీ అన్స్క్రూ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్యాటరీ రివర్స్ చేయాలన్నమాట. మంచిగా వేస్తే పని లేదు, నేను రివర్స్ చేసా కాబట్టి మళ్ళీ ఓపెన్ చేసి చేయాల్సి వచ్చింది. వర్క్ అయితే మల్టీమీటర్ అయితే పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది అనమాట. అక్కడ బ్యాటరీ లో సింబల్ పడింది. ఇది అనమాట వీడియో అనిపించింది. తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.